హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మనోహరి విగ్రహం తీసుకురావడానికి వెళ్తున్న అమర్తో అమర్ విగ్రహం నేను తీసుకుని వస్తాను అమర్ అని చెప్పి అంటూ ఉంటుంది. వద్దు మనోహరి, అసలే పరిస్థితులు బాగోలేదు అని చెప్పి అమర్ అంటూ ఉంటే, లేదు అమర్, నువ్వు లేని టైంలో ఇంట్లో ఎవరికైనా ఏదైనా జరిగితే మళ్ళీ అందరం బాధపడాల్సి వస్తుంది. అందుకే నేను వెళ్తానని అంటున్నాను. పక్కనే కదా విగ్రహం అమ్మేది, నేను వెళ్ళి తీసుకుని వస్తాను, పర్వాలేదు అని చెప్పి అలా మనోహరి అమర్కి నచ్చ చెప్పి విగ్రహం తీసుకుని రావడానికి కార్లో వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడు ఆరు, ఇదేంటి ఇంత మంచిదానిలాగా నటిస్తుంది, ఇది నిజానికి ఇంత మంచిదేమీ కాదు కదా, ఏదో ప్లాన్తోనే వెళ్తున్నట్టుంది అని చెప్పి ఆరు మనసులో అనుకుంటుంది. మరో పక్క మనోహరి కార్లో ఇంట్లో నుండి బయటకు వెళ్ళిన తర్వాత బాబ్జీకి ఫోన్ చేస్తూ ఉంటుంది. హలో మేడం, చెప్పండి మేడం అని చెప్పి బాబ్జీ అంటూ ఉంటాడు. దుర్గని నేను ఆగస్టు 16వ తేదీన అని చెప్పి మనోహరి ఏదో చెప్పబోతుంటే అప్పుడే బాబ్జీ ఫోన్లో ఛార్జింగ్ అయిపోవడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. ఇప్పుడే ఫోన్లో ఛార్జింగ్ అయిపోవాలా అని చెప్పి బాబ్జీ, ఈ మనోహరి నన్ను చంపేస్తుంది, వెంటనే ఎవరినైనా ఛార్జర్ అడుక్కొని ఛార్జింగ్ పెట్టాలి అని చెప్పి అక్కడున్న వాళ్ళను ఛార్జర్ అడుగుతూ ఉంటాడు. ఇక మనోహరి ఈ బాబ్జీ గడికి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడం కూడా తెలీదు అని చెప్పి మనోహరి ఇరిటేట్ అవుతూ ఉంటుంది. ఇక అలా ఒక దగ్గర నిలబడి బాబ్జీకి పదే పదే ఫోన్ చేస్తూనే ఉంటుంది. మనోహరిని తీవ్రవాదులు ఫాలో అవుతూ తనున్న చోటుకి వస్తారు. ఇక అలా ఒక దగ్గర నిలబడి తనని గమనిస్తూ ఉంటారు. మరోపక్క రణవీర్ కార్లో అమర్ ఇంటికి వస్తాడు. ఇక అలా గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ వాళ్ళు రణవీర్ని లోపలికి రానివ్వకుండా ఆపేస్తారు. సార్, లోపలికి ఎవరిని పంపించడం లేదు సార్ అని చెప్పి సెక్యూరిటీ వాళ్ళు అంటూ ఉంటే, ఇకప్పుడు రణవీర్, నేను ఒకసారి సార్తో మాట్లాడాలి, నన్ను ఈరోజు పూజకి ఇన్వైట్ చేశారు అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. అయినా సరే ఎవరిని లోపలికి పంపించడం కుదరదు సార్ అని చెప్పి సెక్యూరిటీ వాళ్ళు రణవీర్ని లోపలికి రానివ్వకపోవడంతో ఇకప్పుడు రణవీర్ తిరిగి వెళ్ళిపోవడం కోసం అని చెప్పి కార్ దగ్గరికి వెళ్తాడు. ఇక అప్పుడే బాగి అన్ని గదుల్లో పసుపు నీళ్ళు చల్లుతూ అలా బాల్కనీలోకి వచ్చి చూసేసరికి గేట్ బయట రణవీర్ కనిపిస్తాడు. ఇదేంటి రణవీర్ ఇప్పుడు వచ్చారు అని చెప్పి వెంటనే కిందికి వచ్చి, ఏమండి రణవీర్ వచ్చారు, గేట్ దగ్గర ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటే, అతను ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు, సరే పద వెళ్ళి చూద్దాం అని చెప్పి బాగిని తీసుకొని అమర్ గేట్ బయట ఉన్న రణవీర్ దగ్గరికి వస్తాడు. ఇకప్పుడు రణవీర్ వెళ్ళిపోతూ ఉంటే అమర్ రణవీర్ని పిలుస్తాడు. సార్ అని చెప్పి రణవీర్ అమర్ దగ్గరికి వస్తాడు. ఏంటి ఇలా వచ్చారని చెప్పి అమర్ అంటూ ఉంటే, నిన్న అంజలి పాప నాకు ఫోన్ చేసి తప్పకుండా పూజకు రావాలని ఇన్వైట్ చేసింది, అందుకే వచ్చాను, కానీ ఇక్కడి పరిస్థితులు చూసిన తర్వాత ఇంట్లోకి రావడం కరెక్ట్ అనిపించడం లేదు. ఓకే సార్, నేను ఇంకా వెళ్తాను, అంజలి పాపని అడిగినట్టుగా చెప్పండి అని రణవీర్ అంటూ ఉంటాడు. ఇకప్పుడు బాగి, ఏంటి మిమ్మల్ని అంజలి పాప ఇన్వైట్ చేసిందా? అంజలి మా ప్రిన్సెస్ ఇన్వైట్ చేసిందంటే మీరు మాకు స్పెషల్ గెస్ట్, మీరు కనుక తిరిగి వెళ్ళిపోతే తను మా మీద యుద్ధం ప్రకటిస్తుంది, అందుకే ప్లీజ్ లోపలికి రండి అని చెప్పి బాగి రణవీర్ని లోపలికి పిలుస్తుంది. ఇక దాంతో థ్యాంక్స్ అండి అని చెప్పి అలా రణవీర్ లోపలికి వస్తూ ఉంటాడు. ఎవరిని ఎలా కన్విన్స్ చేయాలో మిస్సమ్మకు బాగా తెలుసు అని చెప్పి ఆరు మనసులో అనుకుంటూ ఉంటుంది. మరో పక్క మనోహరి పదే పదే బాబ్జీకి ఫోన్ చేస్తూ ఉంటుంది. మనోహరి అలా కార్ దగ్గర నిలబడి ఉండగా టెర్రరిస్టులు మనోహరి దగ్గరికి వస్తారు. మేడం, విగ్రహం మేడం అని చెప్పి అలా మనోహరికి విగ్రహం ఇస్తూ ఉంటే, తీసుకెళ్ళి కార్లో పెట్టండి అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. దాంతో ఆ తీవ్రవాదులు విగ్రహంలో పెట్టున్న బాంబుని మనోహరి కార్లో పెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉంటారు. మనోహరికి అనుమానం వస్తుంది. ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి అలా తీవ్రవాదులను పిలుస్తుంది. నేను విగ్రహం కావాలని మిమ్మల్ని అడగలేదు కదా, మరేంటి విగ్రహం తీసుకొచ్చి డైరెక్ట్గా నా కార్లో పెడుతున్నారు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. దాంతో ఆ తీవ్రవాదులు, మీరు వస్తున్నట్టుగా అమర్ సార్ మాకు చెప్పారు మేడం, అందుకే విగ్రహం తీసుకొచ్చి డైరెక్ట్గా మీకు ఇద్దామనుకున్నాము, అది కాకుండా మిమ్మల్ని అమర్ సార్తో 2-3 సార్లు చూసాం కూడా అని చెప్పి అరవింద్ అలా మనోహరిని నమ్మిస్తాడు. అవునా, సరే మీరు వెళ్ళండి అని చెప్పి మనోహరి వాళ్ళని పంపించేసి, ఈ బాబ్జీ గారు ఒకడు, వీడిని నమ్ముకుని అనవసరంగా పనులు అప్పగించాను అని చెప్పి అలా తిరిగి కారులో ఇంటికి వస్తూ ఉంటుంది. ఇక ఆ తీవ్రవాదులు కూడా సంతోషంగా కారులో మనోహరిని ఫాలో అవుతూ ఇంటికి వస్తూ ఉంటారు. చూసావు కదా, నేను ఆ అమ్మాయి చేతికి బాంబు ఇచ్చి ఎలా పంపించానో, కష్టమని అన్నావు కదా,
కాసేపట్లో ఆ అమర్ చావుని పతనాన్ని చూద్దాం పదా అని చెప్పి అలా అరవింద్ పక్కనున్న వ్యక్తితో అంటూ ఉంటాడు. ఆ అమ్మాయి కార్లో బాంబు అయితే పెట్టావు కానీ అది ఇంట్లోకి వెళ్ళాలి కదన్నా, గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ వాళ్ళు దాన్ని చెక్ చేస్తే ఎలా అని చెప్పి అరవింద్ పక్కనున్న వ్యక్తి అంటూ ఉంటే ఇక అప్పుడు అరవింద్ ఆ సెక్యూరిటీ వాళ్ళు ఆ బాంబుని కనిపెట్టలేరు, వాళ్ళ మిషన్స్ కనిపెట్టలేని విధంగా ఆ బాంబుని డిజైన్ చేశాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అలా మనోహరి గేటు లోపలికి వస్తూ ఉంటుంది. మరోపక్క రణవీర్ ఇంట్లోకి వచ్చిన తర్వాత అంజలి పాప చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. నేను పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంకుల్ అని చెప్పి అంజలి రణవీర్కి థ్యాంక్స్ చెబుతూ ఉంటుంది. మీ డ్రెస్ చాలా బాగుంది అంకుల్ అని చెప్పి అంజలి అంటూ ఉంటే నీ డ్రెస్ కూడా చాలా బాగుంది అని రణవీర్ అంటూ ఉంటాడు. అలా అంజలి రణవీర్ మీద ఆప్యాయత చూపిస్తూ ఉంటే ఇక అప్పుడు అది చూసిన ఆరు ఇదేంటి అంజలి ఎందుకు ఇతనితో అంత క్లోజ్ అవుతుంది, మామూలుగా అయితే అంజలి ఎవరితోనూ అంత త్వరగా క్లోజ్ అవ్వదు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. మరో పక్క బాగి ఏమో మా అంజలి పాప ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతుంది బంగారం అని చెప్పి ఇక అలా అంజలిని పొగుడుతూ ఉంటుంది. ఇంట్లో అందరూ ఉన్నారు, మరి ముఖ్యమైన వాళ్ళు లేరేంటి అని చెప్పి రణవీర్ అడుగుతూ ఉంటాడు. ముఖ్యమైన వాళ్ళంటే ఉంది కదా నా ప్రాణ స్నేహితురాలు, దాని గురించే అడుగుతున్నాడు అనుకుంటా అని చెప్పి ఆరు అనుకుంటుంది. ఓ మీరు మనోహరి గారి గురించి అడుగుతున్నారా, తను విగ్రహం తీసుకురావడానికి వెళ్ళారు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. డాడ్ ఇంకా మనోహరి ఆంటీ ఎప్పుడు వస్తారు, లేట్ అయిపోతుంది, త్వరగా బుజ్జి గణపతికి వెల్కమ్ చెప్పాలని మేమంతా ఎదురు చూస్తున్నామని చెప్పి అమ్మ అంటూ ఉంటే ఇప్పుడే నేను మనోహరికి ఫోన్ చేస్తాను అని చెప్పి అమర్ బయటకు వచ్చి జామర్ ఆన్ చేయమని చెప్పి మనోహరికి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇప్పటి వరకు ఛార్జింగ్ పెట్టుకోకుండా ఏం చేసి చచ్చావని చెప్పి మనోహరి అరుస్తూ ఉంటుంది. మనోహరి నేను అని చెప్పి అమర్ అంటాడు. ఇక ఒక్కసారిగా మనోహరి కంగారు పడిపోతూ నేను వచ్చేస్తున్నాను అమర్ అని చెప్పి అలా ఇంట్లోకి వస్తూ ఉంటుంది. మనోహరి ఇంట్లోకి వచ్చిన తర్వాత పిల్లలంతా కూడా ఆనందంగా గణపతి బప్ప మోరియా అనుకుంటూ అలా కార్ దగ్గరికి వస్తారు. మనోహరి బాంబున్న విగ్రహాన్ని పిల్లల చేతిలో బాగి చేతిలో పెడుతుంది. ఇక అది బాంబు అన్న విషయం తెలియక బాగి దాన్ని ఇంట్లోకి తీసుకువచ్చి పూజలో ఉంచి ఇక అలా పీటల మీద కూర్చుంటుంది. అమర్ బాగి ఇద్దరు కూడా పీటల మీద పక్కన కూర్చుంటారు. అమర్ వాళ్ళ అమ్మగారు కథలు చదువుతూ ఉంటారు. ఇక అలా పిల్లలంతా కూడా ఎంతో ఆనందంగా పూజ చేస్తూ ఉంటే అప్పుడు అరవింద్ అతని పక్కన ఉన్న వ్యక్తితో ఇంట్లోకి బాంబు వెళ్ళడం కష్టమన్నావు కదా, ఇప్పుడు చూడు ఆ అమ్మాయి చావుని వెంట తీసుకొని వెళ్ళింది, కాసేపట్లో అమర్ మరణ వార్త మనం వినబోతున్నాం అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అలా అమర్ బాగి ఇద్దరు కూడా పూజలో ఉండగా అరవింద్ బాంబు బ్లాస్ట్ చేయడం కోసం అని చెప్పి రిమోట్ నొక్కుతూ ఉంటాడు. బాంబు పేలకపోవడంతో పక్కనున్న వ్యక్తి అరవింద్తో ఏంటన్నా బాంబు పేలలేదు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో జామర్స్ ఆన్ చేసినట్టున్నారు, అందుకే బాంబు పేలడం లేదు, నేను అందుకే ఇంకొక సెటప్ కూడా చేశాను, లోపలున్న దీపాలు వెలిగిస్తారు కదా అప్పుడు హీట్ జనరేట్ అయ్యి అప్పుడు ఖచ్చితంగా బాంబు పేలుతుంది అని చెప్పి మరొక ప్లాన్ని అరవింద్ పక్కనున్న వ్యక్తికి చెబుతూ ఉంటాడు. ఇక అప్పుడే బాగి దీపాలు వెలిగిస్తూ ఉంటుంది. 3 minutesలో టైమర్ ఆన్ అవుతుంది. ఇక 3 minutesలో బాంబు పేలి అమరేంద్ర భవిష్యత్తు మన కళ్ళ ముందే కుప్పకూలిపోతుంది అని చెప్పి అరవింద్ అంటూ ఉంటాడు.